తెలంగాణలో మరో అవినీతి కేసు సంచలనం సృష్టిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ మోహన్ నాయక్ పై ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో దాడులు చేపట్టారు. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తూ కీలక ఆధారాల కోసం గాలిస్తున్నారు. వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లుగా వచ్చిన ఆరోపణలతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రోడ్లు భవనాల శాఖలో ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేస్తున్న మోహన్ నాయక్కు చెందిన నివాసాలు, కార్యాలయాలు, బంధువుల ఇల్లు సహా పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు. హైదరాబాద్ మియాపూర్లోని ఓ ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లా నెంబర్ 98లో ఉదయం నుంచే ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టాయి. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. సోదాల సమయంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. అధికారుల అనుమతి లేకుండా ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. మీడియా ప్రతినిధులు, స్థానికులు కూడా విల్లా సమీపానికి చేరుకోకుండా భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మోహన్ నాయక్ తన సేవా కాలంలో అధికారిక ఆదాయానికి మించి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారులు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్తో పాటు మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో నివాస గృహాలు, కార్యాలయాలు, బంధువులకు సంబంధించిన ఆస్తులు కూడా ఉన్నట్లుగా సమాచారం. సోదాల సందర్భంగా భారీ మొత్తంలో ఆస్తిపత్రాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, స్థిరాస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి వివరాల్ని వెల్లడించలేదు. రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా గతంలోనే మోహన్ నాయక్ పై ఆరోపణలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా భారీ ప్రాజెక్టుల టెండర్ల విషయంలో కొంతమంది కాంట్రాక్టర్స్ కు అనుకూలంగా వ్యవహరించారనే ఫిర్యాదులు ఏసీబీ దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. టెండర్ల కేటాయింపు, ప్రాజెక్టుల ఆమోదం, బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో జరిగిన లావాదేవీలపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లలో ఆయనకు సంబంధించిన ఆస్తుల పెరుగుదలపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ఆస్తుల అసలు విలువ, పెట్టుబడులు, బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆదాయ వనరులు, ఆస్తుల కొనుగోలు విధానం, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నందున పూర్తిస్థాయి వివరాలు వెల్లడించేందుకు ఏసీబీ అధికారులు నిరాకరిస్తున్నారు. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగించవచ్చునని సమాచారం. అనంతరం స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ఆస్తుల పత్రాల విలువపై కూడా పూర్తి లెక్కలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఆరోపణలపై ఏసీబీ వరుస దాడులు నిర్వహిస్తున్న సమయంలో మోహన్ నాయక్ నివాసాలపై జరిగిన ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు ఎంతవరకు నిజం, దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోదాలు పూర్తయిన తర్వాత కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారికంగా వెల్లడించనుంది.